నిన్న వస్తుండే నేను అయితే ఒక బండి నా వెంకల వస్తుంది. అది ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది నేను చూడలే, కానీ సైడ్కి వచ్చి మా బండి మీద ఎక్కువ అని చెప్పినాడు ఆయన. అయితే నేను వెళ్ళు నువ్వు అన్నా నేను ఆయనకి. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ వచ్చాడు ఆయన. వచ్చి నా చేతి లాగి కూర్చోపెడుతుండే బండి మీద. అయితే నేను ఎట్లయినా అక్కడి నుంచి పారి వచ్చేసిన అంతే. అతను లాగానే ఉన్నాడు, దాడి అంతే. అతను చూస్తే గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తు. ఇతనేనా? ఇతనే. ఒకసారి చూపించి. అతనేనా? ఇతనే. ఇతనే. ఇతనే ఏం చేశాడు? చేతి పట్టి లాగాడు బండి మీద ఎక్కువ అని. నేను ఎట్లయినా పారి వచ్చేసిన అక్కడి నుంచి. అంటే డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి అలా ఎలా చేయగలుగుతాడు? కారు ఆపారు ఆడ, ఆపి వచ్చినాడు, మళ్ళీ అట్లా చేశాడు. అంతే, కిందికి దిగి చేశాడు. దిగి చేశాడు అంతే. మళ్ళీ మా ఆయన వస్తుండే బండి మీద, ఆయనకు చెప్పినా నేను. మళ్ళీ ఆయన కారు ఫాలో చేసి అందరికి చెప్పిన అంటే పబ్లిక్ మొత్తం కలిసి కొట్టినాడు ఆయనకి అంతే. తెలియదు ఏం పేరు తెలియదు అంతే. అతను ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? చూడాలి, ఇంతకుముందు చూడాలి. ఆ రోడ్లో ఎప్పుడు కూడా మీకు కనిపించలేదు? కనిపించలేదు. ఫస్ట్ టైం అది. న్యాయం కావాలి అంతే. అదే న్యాయం కావాలి నాకు. ఇట్లా చేయొద్దు. అందరికీ ఆధారియే వెళ్ళడం పోవడం, రావడం పోవడం ఆధారియే. అందుకే న్యాయం కావాలి నాకు. సుశీల్ అని ఆయన ఏమో తిడుతుండు, మాటలతోని తిడుతుండు. మీకు కోసేస్తాను అది చేస్తానని అది చెప్పాడు. అప్పుడే మేము ఆపాము, పోలీస్ కంప్లైంట్ చేస్తామని. ఆపితే ఏమో పోలీసు వాళ్ళు వచ్చారు. వస్తేనే ఆయనకేమో బండ్లో కూకోబెట్టి పంపించేశారు పోలీసు వాళ్ళు. మేము పిఎస్కి వెళ్ళాము. పిఎస్కి వెళ్ళినాక ఒక్కడే డ్రైవర్ మీదనే కంప్లైంట్ రాశారు ఆయన. నేను చెప్పిన కూడా పిఎస్లా ఇద్దరి మీద కేసు కావాలని, కానీ వాళ్ళకి చేయలేరు. ఆయన చేతి మీద టైట్ ఉండే, ఎక్కువ తాగి ఉన్నారు ఇద్దరు. నడవనికి చేత అయితే లేదు వాళ్ళకి, అంత చేసిండ్రు. ఎవరికంటే వాళ్ళకి తిడుతుండ్రు, పోలీస్ ముంగటనే తిడుతుండ్రు వాళ్ళు. మినిస్టర్ కొడుకున్నాడు కదా ఆయన ఎవడో అని. వాళ్ళ అమ్మ వచ్చి బండ్లో కూకోబెట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక మేము చెప్పినాం అక్కడ, ఆయన కావాలి ఇక్కడ అంటే ఆయనకు పిలవలేరు పోలీసు వాళ్ళు. బండికి వెనక నెంబర్ లేదు, ముంగట నెంబర్ ప్లేట్ లేదు. ఎంబీసీ బండి ఉంది, కానీ అది 2015లో అయిపోయింది దాని డేటు. 2016 ఇది. అది కూడా ఫోటో తీసుకున్నాం మేము, అది కూడా చూపెట్టాము. నిన్న వస్తుండే నేను, అయితే ఒక బండి నా వెంకల వస్తుంది.
అది ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది నేను చూడలే, కానీ సైడ్కి వచ్చి మా బెండ మీద ఎక్కువ అని చెప్పినాడు ఆయన. అయితే నేను వెళ్ళు నువ్వు అన్నా నేను ఆయనకి. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ వచ్చాడు ఆయన. వచ్చి నా చేతి లాగి కూర్చోపెడుతుండే బండి మీద. అయితే నేను ఎట్లయినా అక్కడి నుంచి పారి వచ్చేసిన అంతే. అతను లాగానే ఉన్నాడు, దాడి అంతే. అతను చూస్తే గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తు. ఇతనేనా? ఇతనే. ఒకసారి చూపించి. అతనేనా? ఇతనే. ఇతనే. ఇతనే ఏం చేశాడు? చేతి పట్టి లాగాడు బండి మీద ఎక్కువ అని. నేను ఎట్లయినా పారి వచ్చేసిన అక్కడి నుంచి. అంటే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి అలా ఎలా చేయగలుగుతాడు? కారు ఆపారు ఆయన, ఆపి వచ్చినాడు. మళ్ళీ అట్లా చేశాడు అంతే. కిందికి దిగి చేశాడు. దిగి చేశాడు అంతే. మళ్ళీ మా ఆయన వస్తుండే బండి మీద, ఆయనకు చెప్పిన నేను. మళ్ళీ ఆయన కారు ఫాలో చేసి అందరికి చెప్పిన అంటే పబ్లిక్ మొత్తం కలిసి కొట్టినాడు ఆయనకి అంతే. తెలియదు ఏం పేరు తెలియదు మాకు అంతే. అతను ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? చూడాలి, ఇంతకుముందు చూడాలి. ఆ రోడ్లో ఎప్పుడు కూడా మీకు కనిపించలేదు? కనిపించలేదు. ఫస్ట్ టైం అది. న్యాయం కావాలి అంతే. అదే న్యాయం కావాలి నాకు. ఇట్లా చేయొద్దు. అందరికీ ఆధారియే వెళ్ళడం పోవడం, రావడం పోవడం ఆధారియే. అందుకే న్యాయం కావాలి మాకు. సుశీల్ అని ఆయన ఏమో తిడుతుండు, మాటలతోని తిడుతుండు. మీకు కోసేస్తాను అది చేస్తానని అది చెప్పాడు. అప్పుడే మేము ఆపాము, పోలీస్ కంప్లైంట్ చేస్తామని. ఆపితే ఏమో పోలీసు వాళ్ళు వచ్చారు. వస్తేనే ఆయనకేమో బండ్లో కూకోబెట్టి పంపించేశారు పోలీసు వాళ్ళు. మేము పిఎస్కి వెళ్ళాము. పిఎస్కి వెళ్ళినాక ఒకటే డ్రైవర్ మీదనే కంప్లైంట్ రాశారు ఆయన. నేను చెప్పిన కూడా పిఎస్లా ఇద్దరి మీద కేసు కావాలని, కానీ వాళ్ళకి చేయలేరు. ఆయన చేతి మీద టైట్ ఉండే, ఎక్కువ తాగి ఉన్నారు ఇద్దరు. నడవనికి చేత అయితే లేదు వాళ్ళకి, అంత చేసిండ్రు. ఎవరికంటే వాళ్ళకి తిడుతుండ్రు, పోలీస్ ముంగటనే తిడుతుండ్రు వాళ్ళు. మినిస్టర్ కొడుకున్నాడు కదా ఆయన ఎవడో అని. వాళ్ళ అమ్మ వచ్చి బండ్లో కూకోబెట్టుకొని వెళ్ళిపోయినాక మేము చెప్పినాం అక్కడ. ఆయన కావాలి ఇక్కడ అంటే ఆయనకు పిలవలేరు పోలీసు వాళ్ళు. బండికి వెనక నెంబర్ లేదు, ముంగట నెంబర్ ప్లేట్ లేదు. ఎంబీసీ బండి ఉంది, కానీ అది 2015లో అయిపోయింది దాని డేటు. 2016 ఇది. అది కూడా ఫోటో తీసుకున్నాం మేము, అది కూడా చూపెట్టాము.